తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా రేవంత్ పాలనను తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ అధికారులు కష్టాల్లో పడుతున్నారని, ఇలాగే కొనసాగితే వారు జైలు పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో భారీగా 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ భూముల విక్రయాన్ని సమర్థించేందుకు పచ్చదనం నాశనం చేస్తూ బుల్డోజర్లు వాడటం పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. అలాగే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు. కంచగచ్చిబౌలి ప్రాంతంలోని అడవులను తక్షణం పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో జరిగిన తప్పిదాలకు పూర్తిగా రేవంత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని రేవంత్ ప్రభుత్వం తక్కువ చేసిందని ఆరోపించారు. తెలంగాణ మహిళల కాలు కడిగించాల్సినంత గౌరవం రాలేదని ప్రశ్నిస్తూ సీఎం వరంగల్కు చెందిన మహిళా మంత్రులతో అలా చేస్తే మెన్నగా ఉండేదని వ్యాఖ్యానించారు. రుద్రమాదేవి, సమ్మక్క సారలమ్మ వంటి మహిళా చరిత్ర పురుషుల గౌరవాన్ని తగ్గించేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బతుకమ్మను చెప్పులతో ఆడించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి భక్తి, గౌరవం లేదని అహంకారంతో నడుస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండవ పార్టీలో గొంగిడి సునీత కాంగ్రెస్, బీజేపీ నేతల మౌనాన్ని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆలయాల్లోకి వెళ్లినా ఎందుకు స్పందించరంటూ నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఏదైనా రహస్య ఒప్పందం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. చివరిగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత పెరగడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.